నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్మణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో అవినీతిపై విచారణ జరిపించాలి బీజేపీ సీనియర్ నాయకుల డిమాండ్ తలసేమియా బాధితులకు 15 రోజులకు ఒక్కసారి రక్తం మార్చాలి మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా రక్తదానం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి 8 ఏళ్లు కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేతలు వెంగళరావు నగర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు జన్మదినోత్సవ సందర్భంగా 54 మంది దాతలు తలసేమియా బాధితులకు రక్తదానం చేశారు. బాధితులకు 15 రోజులకు ఒక్కసారి రక్తాన్ని మార్చకుంటే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని కేశవరం కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవరం సిమెంట్ ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్, సూరసమ్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తలారి శంకర్, గండికోట బొబ్బిలి రాజ్, తండ సర్పంచ్ భదవతి రాజ్ నాయక్, కార్మికులు, పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం అవతరించే సమయంలో ఆయన కీలక పాత్ర అసెంబ్లీలో పోషించి తెలంగాణ బిల్లు పాస్ చేసే విషయంలో చేసినటువంటి చొరవ ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు. ఇలా మంత్రి ప్రాంతానికి సంబంధించి శ్రీపాదరావు బిడ్డగా ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఇలా అడవిలో సైతం దాదాపు 100 కిలోమీటర్లు ఉన్న పరిధి కాన్స్టిట్యున్సీ మంత్రిని ఇట్లాంటి పరిధిలో చీకటి పాలని పారదోలి ఇలా ఎంతోమంది పేద కుటుంబాలకు వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నాయకుడు శ్రీధర్ బాబు గారు. మొన్నటికి మొన్న ఈ ప్రాంతానికి సంబంధించిన నిరుపేద బిడ్డలకు ఉద్యోగాల కోసం తన జీతాన్ని సైతం లెక్కేయకుండా ఇలా ఎంతోమంది దాతల సహకారంతో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కొన్ని వందలాది మంది పిల్లల భవిష్యత్తు కోసం ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, జేఎన్టీయూ కానీ, ఐటీఐ కానీ, అనేక సంస్థల ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ ఎన్నో సంస్కరణలు, ఎన్నో పథకాలు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ పేద ప్రజల ఆరాధ్యత అయినటువంటి శ్రీధర్ బాబు గారి జన్మదినం జరుపుకోవడం అందరికీ గర్వంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం ముందుకు వస్తామని చెప్పని అంటా ఉన్నారు. ఇలా ఏ ప్రాంతానికి పోయినా ఆనాడు అమ్మోత్సవం అనే బ్రహ్మాండమైన పథకం తీసుకొచ్చి నిరుపేద కుటుంబాలకు సంబంధించి 9 రకాల నిత్యావసర సరుకులు, రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత, వేలాది మంది కుటుంబాలకు ఇందిరా మిల్లు ఇప్పించిన ఘనత ఇలా శ్రీధర్ బాబు గారు. ఆయన జన్మదినం చేయడం, ఆయన కార్యకర్తలుగా మేము పనిచేయడం మా అందరికీ చాలా సంతోషకరం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ్రీధర్ బాబు గారి గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ పనిచేస్తామని తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి జిల్లా కుందనపల్లి సమీపంలో ఐఓసీ, హెచ్పిసిఎల్ ఇంధన కేంద్రాల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి లారీ డ్రైవర్లు, క్లీనర్లకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని సోమవారం భారత మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు వంగల విజయ్ మోహన్ మాట్లాడుతూ కొత్త జీవో ప్రకారం వేతనాలు అమలు కాక కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్, ఉపాధ్యక్షులు, డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు. లారీ డ్రైవర్ల జీతాలు గత జనవరిలో ముగిసింది. పాత జీతాలు, కొత్త జీతాల విషయంలో మేము 9/3/22 నాడు మీరు వీళ్ళకందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పక్షంలో 15 రోజుల తర్వాత మీరు మాకు చర్చలు పిలిచి సానుకూలంగా మా జీతాల విషయంలో మాట్లాడాలని తెలియపరిచినాము. అయినా ఓనర్ అసోసియేషన్ వాళ్ళు స్పందించలేదు. మేము డీసీఎల్ వాళ్ళ పోయి కలిస్తే డీసీఎల్ వాళ్ళు ఏం చేశారంటే 18/4 రోజు నాడు వీళ్ళను జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి మీటింగ్ రోజు నాడు మా యూనియన్ తరపు నుంచి వెళ్ళి మేము మా డెలిగేట్స్ మేము అటెండ్ అవ్వడం జరిగింది కరీంనగర్లో. కానీ వీళ్ళు ఓనర్ అసోసియేషన్ తరపు నుంచి వెళ్ళి హెచ్పిసిఎల్ వాళ్ళు కానీ, ఐఓసి వాళ్ళు కానీ ఎవరు రాలేదు. మళ్ళీ 18 తారీఖు 7 తారీఖు 5వ నెలలో మళ్ళీ పిలవడం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు రాలేదు.
మేము అందరం ఐఓసి నుంచి వెళ్ళి డ్రైవర్లు కిల్లర్లము బాడీ కమిటీ అందరం పోయినాము. అప్పుడు వాళ్ళు రాలేదు, మొండి వైఖరి వహిస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ 24 తారీఖు నాడు కూడా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ గారు. ఆ రోజు కూడా వీళ్ళు ఓనర్ అసోసియేషన్ తరపు నుంచి ఏ ఒక్క వ్యక్తులు రాలేదు. ఈరోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వెట్టి చాకిరికి అలవాటు పడ్డాల్సినటువంటి ఈ నాయకులు కానీ వీళ్ళ నాయకత్వం వహించుకుంటూ వెట్టి చాకిరికి అలవాటు పడ్డారు ఓనర్ అసోసియేషన్ వాళ్ళు. ఇప్పటికీ వెట్టి చాకిరి చేపిస్తూ 16 గంటల డ్యూటీ చేస్తుండ్రు. 8 గంటల పేమెంట్ ఇవ్వడం చక్కగా లేదు. ఆల్రెడీ ఐఓసిలో లేబర్ కోడ్కు సంబంధించిన లైసెన్సులు లేవు వీళ్ళకు, ఒక మాస్టర్ కార్డు లేదు వీళ్ళది, ఒక ఇన్సూరెన్స్ సంబంధించిన లేబర్ ఇన్సూరెన్స్ లేదు, లేబర్ సర్టిఫికెట్స్ లేవు వీళ్ళకు, సిఎంపిఎఫ్కు సంబంధించిన కోడ్ కూడా లేదు వీళ్ళకు. వీళ్ళను మేము ఆల్రెడీ చట్టపరంగా మాకు జీతాలు సరిపోతలేవు, ఈ రోజువారికి సంబంధించిన నిత్యావసరాల వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, మా జీతాలు పెరుగుతున్నాయనే ఉద్దేశం మీద మేము సామరస్యంగా పోతే కూడా వీళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ వెట్టి చాకిరికి అలవాటు పడి మా కార్మికులను మొత్తం ద్రోహం చేస్తూ వెట్టి చాకిరికి అలవాటు పడ్డారు. ఇవాళ మేము దానికోసం నిరసన తెలియపరుస్తున్నాము. రేపు వచ్చే 20 తారీఖు నాడు మళ్ళీ డేటు కమిషనర్ గారు పెట్టిండ్రు. అట్టి డేటు నాడు ఇట్లా వీళ్ళు రాకపోతే స్ట్రైక్లో పోవడానికి కోసం మేము ఈరోజు హెచ్చరించడానికి కోసం ఈ నిరసన తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఆ రోజు నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కార్మికులందరూ ఈ ఓపికతోని ఇన్ని రోజులు ఉండడం, ఒకరొక్కరు జీతాలు సరిగా సరిపోతలేవు, స్కూల్ ఫీజులు సరిపోతలేవు, ఏమాత్రం ఏమి లేకుండా వీళ్ళు కష్టజీవులై పనిచేస్తున్నారు. అదే అలవాటు పడి ఈరోజు ఓనర్ అసోసియేషన్ వాళ్ళు ఆనందంగా ఒక్క లారీ ఉన్నాడు 4 లారీలు కొంటున్నారు, 4 లారీలు ఉన్నాడు 10 లారీలు కొంటున్నారు, కానీ కార్మికుడు మొత్తము నష్టపోతున్నారు. దానికి మేము ఎలా నిరసన తెలియపరుస్తున్నాము. కార్మికుల ఐక్యత. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి వద్ద వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. ట్రాక్టర్పై 5గురిలో ఒకరు అక్కడికక్కడ మృతి చెందారు. 2 ఖమ్మం ఆసుపత్రి చికిత్స పొందుతూ మృతి చెందగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరూ కూచిపూడి గ్రామానికి చెందిన వారే గుర్తించారు. सर फाइनेंस कर ड्राइवर आता है తెనాలి డివిజన్ నుండి సోమవారం నిర్వహించిన స్పందనలో 15 ఫిర్యాదులు అందాయని సబ్ కలెక్టర్ డాక్టర్ నితిమీనా తెలిపారు. అందులో ప్రధానంగా సంక్షేమానికి సంబంధించిన 5, రెవెన్యూ సంబంధించిన 3, ఇతర ఫిర్యాదులు 4 మొత్తం సంబంధించిన అధికారులకు ఎండోర్స్ చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిపాలనా అధికారి పెంచల ప్రభాకర్ రావు, ఇతర డివిజన్ అధికారులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఫాగింగ్ యూనిట్లో పనిచేస్తున్న 18 మంది కార్మికులకు జీహెచ్ఎంయుయు ఎంటామాలజీ మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు మల్లేష్ వసూళ్లకు పాల్పడుతున్నాడని బాధితులు గోపాల్ వినోద్ కుమార్ అన్నారు. తాము వ్యతిరేకిస్తే అందుకు మల్లేష్ కార్మికులతో దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. మల్లేష్ నుండి ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్య తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. పేరు కే వినోద్ కుమార్, రాజేంద్రనగర్ ఈఎఫ్ఐని. అయితే ఇక్కడ గత 2 సంవత్సరాల నుండి చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, కొత్తగా ఒక 8 మందిని ఒక యూనియన్ పేరు చెప్పుకొని మల్లేష్ అనే వ్యక్తి 8 మందిని కొత్తగా తెచ్చి పెట్టడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మల్లేష్ అనే వ్యక్తి కూడా ఇక్కడ ఇంటర్ఫియర్ కాకుంటే ఈ వర్క్ అనేది డిస్టర్బ్ కాదు, ఏది కూడా కాదు. అన్నీ స్వతహాగా మంచిగా వర్క్ మన రాజనగర్లో ఇప్పటి వరకు కూడా ఉందా
ఎన్నాడు గత 20 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి న్యూసెన్స్ అయిన రోజు లేదు. కొత్తగా ఈ యూనియన్ పేరు అని చెప్పుకొని ఇప్పుడు ఆ యూనియన్కి అధ్యక్షుడు గోపాలన్న గారు, ఆయన దృష్టికి కూడా తెలియదు కానీ ఆయననైతే ఒక మంచిగానే చేస్తాడు. ఒక కార్మికుల కంటే హెల్ప్ చేసే మనిషి. ఆయన అనుచరుడిగా ఉండి ఈ మల్లేష్ అనే వ్యక్తి ఈ అన్ని కూడా ఈ మనకు ఏది దౌర్జన్యంగా డబ్బులు అడగడము కార్మికుల దగ్గర. అతడు ఒక కార్మికుడే. ఈ మన ఏంటి అంటే ఒక యాబ్సెంట్ పైసలు ఒక అధికారులకు తెలియకుండా తెలిసి తీసుకుంటుండా అది అతనికి తెలవాలి. ఈ మల్లేష్ అనే వ్యక్తి ఇక్కడ ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే ఇవన్నీ ఆగిపోతాయి అని చెప్పి కోరుకుంటాం. ఇంకోటి కూడా ఒక ఈఎఫ్ఏ కానీ ఏఈలకు కానీ అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా అతను ఒక ఎంప్లాయీ వర్కరే ఎవరికి ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా బిహేవ్ చేస్తాడు. రౌడీజం. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ ఫాగింగ్ విభాగంలో పనిచేస్తున్నా. నేను అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి యూనియన్లు ఎటువంటివి మాకు తెలియవు. మేము పోలే. ఈ కరోనా వచ్చినప్పటి నుండి మాకు ఒక 5 మిషన్లు పెరిగినాయన్న. ఆ 5 మిషన్లు పెరిగినప్పుడు ఒక 5 యూనిట్ల నుండి అత్తపూరు, మైలాడుతోపల్లి, శివరంపల్లి, రాజేంద్ర నగర్ ఇక 4 యూనిట్ల నుండి ఒక 8 మందిని తీసుకొని ఇక్కడ ప్రత్యేకంగా ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఫాగింగ్ అన్నట్టు యూనిట్ ఏర్పాటు చేసారు. అట్లా వద్దు అందరిని ఒకతానే అని కూడా మేము చెప్పినా అనుకున్నా వినకుండా అలాగా పెట్టడము. వాళ్ళు అక్కడ 8 మంది వర్క్ చేయడం 2 సంవత్సరాల సార్ మేము ఏమీ వాళ్ళ దగ్గరకు పోలే. ఏదో ఒక మాట అనలేము మేము. సరే ఈ మధ్యకాలంలో ఈ 3-4 నెలల లోపల నుండి ఈ మల్లేష్ అనేటువంటి వ్యక్తి మజ్దూర్ మోర్చా బీజేపీ అధ్యక్షుడని రావడము, మాతోని చాలా మాట్లాడము, అన్యాయం చేయడం. అందులో ఉన్నటువంటి 8 మంది కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన 4 యూనిట్ల నుంచి వచ్చినటువంటి 8 మంది కూడా 10,000 ఇవ్వాలి అని వాళ్ళని దౌర్జన్యంగా 10,000 ఇవ్వాలని చెప్పి మాట్లాడుకోవడం. అందులో 8 మందితో అది కాకుండా ఇంకొకటి మరి వాళ్ళతో కాంట్రాక్టర్తో అడ్వాన్సులు వేయించుకొని ఒక 20-22 వేల రూపాయల టీవీ గిఫ్ట్గా తీసుకోవడం కూడా జరిగింది. దౌర్జన్యంగా అని గిఫ్ట్ అని కుమారేమో గిఫ్ట్ అని అన్నాడు. దౌర్జన్యంగా అనేటువంటిది మిగతా 6 మందికి తెలుసు. ఈ ఒక్క కుమార్ ఒక్కడేంటంటే అన్నకు గిఫ్ట్గా మనం ఫాగింగ్ విభాగంలో పంపించండి కదా అన్నకు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో జరుగుతున్న అవినీతిపై సిబిఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నాయకులు కౌశిక హరి, మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఉపాధి కోసం అప్పులు చేసి దళారులను నమ్మి మోసపోయిన కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 5 స్టార్ గ్రూప్ లో ఇప్పుడు మీరు అందరూ అంటారు ఇప్పుడు మళ్ళీ కొత్త పాసులు. అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులకు, మనందరికీ ఈ ప్రాంతంలో బాగా పాపులర్ అయినటువంటి పేరు ఆర్ఎఫ్సిఎల్. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా అది మూతబడి చాలా మంది నాయకులు, ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి గారు, వెంకటస్వామి కాక గారు, వీళ్ళందరూ ప్రయత్నాల వల్ల, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 2014లో సర్కార్ వచ్చిన తర్వాత ఆ మూతపడ్డ ఫ్యాక్టరీని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అది రీఓపెన్ చేయడం జరిగింది. కొత్తగా ఆర్ఎఫ్సిఎల్గా మారి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు భారత ప్రభుత్వం ఇచ్చి దాని ఒక అధునాతన టెక్నాలజీతోటి ఇక్కడ నిర్మించి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా సౌత్లో అంతా కూడా ఈ ఎరువుల ఏదైతే దొరకపోవడంలో వందల సంఖ్యలో క్యూలో ఉండే విధానానికి స్వస్తి పలికి రైతులను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. అది పునఃప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆ ఎలక్షన్ పీరియడ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం, ముఖ్యంగా బంగారు గారు ఆ యొక్క
ప్రాజెక్టు నిర్మాణంలోనే అనేక అవకతవకలు జరిగాయి. మొదటి నుంచి కూడా ఇవాళ లోడింగ్కు సంబంధించినటువంటి ఆ మిషనరీ కావచ్చు, ఆ శైలులకు సంబంధించింది కావచ్చు, ఆ దాంట్లో అంతా కూడా నాణ్యతా లోపంతో ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే నిర్మాణం చేసారో వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఇవాళ ఆ ప్రాజెక్టు స్టార్ట్ కావడమే లేట్ అయింది. లేట్ అయిన తర్వాత కూడా ఇవాటికి కూడా ఏదైతే ఆ యొక్క ప్లాంట్కు ఎఫ్సిఐ ప్లాంట్కు గుండకాయ లాంటిది లోడింగ్, ఆ లోడింగ్లోనే ఇవాళ పూర్తి స్థాయిలో పని జరగకపోవడం వల్ల నాణ్యత లోపము, అవినీతి లోపాలు ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ దానికి రావాల్సినంత వాటి ప్రొడక్షన్ రావక ఇవాళ ఎఫ్సిఐ కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పై అధికారుల అవినీతి వల్ల అనేది అంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా అది స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, చిన్న నాయకులు కావచ్చు, పెద్ద బడా నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరికీ ఇది ప్రారంభం కాగానే ఒక వరదాయినిగా మారిపోయింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వంకు వరద రైతులకు వరద నీళ్లు తీసుకొస్తా అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి డబ్బుల వరద వారిందో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సంబంధించినటువంటి బడా నాయకులు, చోటా నాయకులకు అందరికీ కూడా ఇదొక ఏటీఎం మిషన్ లాగా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేతలు చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ ర్యాలీని చేపట్టారు. బీజేపీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలా అని చెప్పి ప్రజల పక్షాన నిలబడినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కరోనా కష్టకాలంలో ఉపాధి హామీ లభించకుండా, లేబర్ లభించకుండా, కార్యక్రమాలు జరగకుండా కుటుంబాలంతా కూడా ఆర్థికంగా వెనుకబడిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాల పోషణ భారాన్ని నరేంద్ర మోడీ గారు బాధ్యత వహించి ప్రతి నెల ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందజేయడం అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా ప్రతి నెల ఉచిత బియ్యము ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ₹1 బియ్యం, రేషన్ బియ్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹2 భరిస్తే, లబ్ధిదారులు ₹1 భరిస్తే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ₹33 భరిస్తూ ఉంది. ఆ విధంగా రూపాయికి తీసుకున్నటువంటి రేషన్ బియ్యం కూడా ప్రజలకు ఉచితంగానే లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రైతుల కోసం ప్రధాని రైతు సమ్మాన్ నిధి అనేటువంటిది దాని పథకం అమలు చేసి ప్రతి రైతుకు పెట్టుబడి వ్యవసాయం కింద సంవత్సరానికి ₹6,000 ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా గ్రామీణ భారత్లో ప్రజలకు ఎవరికి బ్యాంకు లావాదేవీలు లేనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించి ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలంతా కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు ఫసల్ బీమా యోజన, ఇన్సూరెన్స్ కార్యక్రమాలు, అదేవిధంగా గర్భిణీ మహిళలకు, పుట్టినటువంటి చిన్నపిల్లలకు పోషణ అభియాన్ కార్యక్రమము, యువకులకు స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు, అదేవిధంగా యువ పారిశ్రామికవేత్తలైనటువంటి దళితులకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్, ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ 8 సంవత్సరాల కాలంలో సేవ, సుపరిపాలన, ప్రజా సంక్షేమం, సేవ, సుపరిపాలన, ప్రజా సంక్షేమం అనేటువంటి 3 ఆశయాలతో నరేంద్ర మోడీ 8 సంవత్సరాల ప్రధాని కాలాన్ని కొనసాగించారు. ప్రజలకు మేలు చేయడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా పక్షాన వెంగళరావు నగర్ డివిజన్ జీపీఎస్ టెంపుల్ వద్ద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 50 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య విజయ్, టెంపుల్ చైర్మన్ రమేష్ ముదిరాజ్, విజయ్ ముదిరాజ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
2 ఫోటోలు తీద్దాం కావాలంటే. అందరూ ఫోటోలు ఇంకా కానీ వచ్చారు. అన్న దీని కొంచెం పక్క జరగండి. జరా అన్న ఓకే చలో అరే నేను ఆదిత్య అని ఫోన్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని తిమ్మక్క చెరువులో సుమారు 5 లక్షల విలువ గల చేపలు మృతి చెందాయి. ఎండవేడి ఎక్కువగా ఉండడం, ఆక్సిజన్ తక్కువ కావడంతో భారీగా చేపలు చనిపోయాయని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఆగావ్ నా పేరు పాపయ్య. మత్స్యకారి పొటన్ చెరువు తిమ్మక్క చెరువు. మేము ఎంతో బాధపడి ఇది చేస్తున్నాం, కష్టపడుతున్నాం. మాకు ఆక్సిజన్ అందక నీళ్ళు ఈటెక్కిపోయి మా చేప అంతా చచ్చిపోతున్నది. కర్నీల చేప. దానికి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ముందటికి వస్తలేరు. దానికి ఎవరన్నా మీ గవర్నమెంట్ వాళ్ళు జర మాకు సహకారం చేస్తే మేము ఇంత బతకగలుగుతాము, మాకు ఆదెరువు దొరుకుతుంది అన్న ముచ్చట మేము మాట్లాడుతున్నాం. మాకు 3 రోజుల నుంచి చేప చచ్చిపోతున్నది. వాటిని తీయలేక మేము ఎంతో బాధపడుతున్నాము. చెరువు ఒడ్డు పొంటి ఆడికిడికి మాకు వాసనకు తట్టుకోలేక చేప అంతా మీదికి గుంజేస్తున్నాము. ఎన్ని రోజుల నుంచి చేపలు చనిపోతున్నాయి? ఇప్పుడు 3 రోజుల నుంచి చేప చచ్చిపోకడమే ఉన్నది. ఇది ఈ సంవత్సరమే జరిగిందా గత సంవత్సరం? ఈ సంవత్సరమే జరుగుతున్నది. ప్రభుత్వానికి మేము కోరుతున్నామంటే మాకు ఇంత సాయం చేస్తారేమన్నట్లుగా మేము ఆలోచన చేస్తున్నాం. దీని మీదనే జీవితము గడుపుతున్నాము. 30-40 మంది మేము కుటుంబము దీని మీదనే ఆధారపడి ఉన్నది. దీని మీదనే మేము బతకగలుగుతున్నాము. దానికి ఎవరు మీరంతా సాయం చేసేస్తే మేగలుగుతాము. గవర్నమెంట్ మాకు ముత్రాజ్ సంఘానికి ఇంత సాయం చేస్తారేమని మేము కోరుకుంటున్నాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల సిపిఎం డిమాండ్ చేసింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని కోరింది. కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, కుర్మ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కలగలిసి జీవిస్తున్న సందర్భంలో కేవలం ఈ బీజేపీ లబ్ధి కోసమే ఈ మాటలు చేస్తున్నారు తప్ప కానీ వీళ్ళకు ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కాకుండా కేవలం మత రాజకీయాలు చేస్తున్నారు తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. నేను ఒకటి ఇవాళ అడుగుతున్నా బీజేపీ బండి సంజయ్ గారిని, నువ్వు ఎంపీ పదవిలో ఉండి నీ డ్యూటీ ఏంది, నీ కర్తవ్యం ఏందనేది ఒకసారి నీ మనసాక్షిగా తెలుసుకోవాలి. ఇప్పటివరకు నువ్వు గెలిచిన సందర్భంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ జిల్లాకు నువ్వు చేసింది ఏమీ లేదు. కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటా యువతను పక్కదారి పట్టించుకుంటా చేస్తున్నది తప్ప కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని చెప్పి నువ్వు రాబోయే రోజుల కంకణం కట్టుకున్నావు అని చెప్పి అర్థమవుతుంది తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా ఈ బీజేపీ కుటిల ప్రయత్నాలను ఖచ్చితంగా తెలంగాణ సమాజం తరఫున ఆ సిపిఎం పార్టీ పక్షాన ఖచ్చితంగా తిప్పికొడతామని చెప్పి ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీకు
చెప్పిన బాధ్యత ఏంది, నువ్వు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏందనేది నువ్వు ఒకసారి మనసాక్షిగా ఆలోచించుకోవాలి. ఈ తెలంగాణ సమాజాన్ని తప్పు పట్టిస్తున్నావు, అది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా నీ ఎంపీ పదవి ఏంది, నీ కర్తవ్యాలు ఏంది, ప్రజలకు నువ్వు ఏం చేయాలని చెప్పి అనేది ఆలోచించుకోవాలి తప్పగాని మత విద్వేషాలను రెచ్చగొట్టి ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. నువ్వు బేషరతుగా తెలంగాణ ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. బీజేపీ బీజేపీ బీజేపీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో అవినీతిపై విచారణ జరిపించాలి, బీజేపీ సీనియర్ నాయకుల డిమాండ్. తలసేమియా బాధితులకు 15 రోజులకు ఒక్కసారి రక్తం మార్చాలి, మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా రక్తదానం. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి 8 ఏళ్లు, కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేతలు. వెంగళరావు నగర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి విధి లక్షణ సమాజం. నమస్కారం.